ఈరోజు మన వీడియోలో మీరు ఒక ఇమేజ్ ఇస్తే చాలా రియలిస్టిక్ వీడియోస్ని ఎలా జనరేట్ చేయాలో మీకు చెప్తానండి. బట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ జనరేట్ చేసిన కొన్ని వీడియో శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది ఇమేజ్ ఇన్పుట్ అండి, ఒకసారి చూసారు కదా. ఆ ఇమేజ్ కాస్త ఇలా డ్యాన్స్ చేసే అమ్మాయిల కింద మారిపోయింది అనమాట. ఒరిజినల్ ఇమేజ్ కాస్త ఇలా డ్యాన్స్ చేసేలా చేశాను. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ జస్ట్ కెమెరా పట్టుకుని ఉన్న ఒక అమ్మాయి చూసారు కదా, ఆ ఇమేజ్ ని కాస్త ఇలా మార్చేసాను అనమాట. ఆ కెమెరాని క్లిక్ చేసి ఆ అమ్మాయిని నవ్వేలా చేశాను. నెక్స్ట్ ఓజీ సినిమా పోస్టర్ అయితే ఇన్పుట్ గా తీసుకున్నాను. అవుట్పుట్ చూడండి ఎలా అయితే వచ్చిందో. అలానే రాజాసాబ్ సంబంధించిన ఇమేజ్ని ఇన్పుట్గా తీసుకున్నాను. అలానే ఒక పిల్లి డ్యాన్స్ చూశారు కదా. అలానే ఈ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు దాకా మీకు చూపించిన ఇమేజ్ టు వీడియోస్ ఏదైతే ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పబోయే ఏఐ టూల్ యూస్ చేసి మీరు కూడా జనరేట్ చేయొచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన వెబ్సైట్ చూసుకున్నట్లయితే Daizen.ai అనమాట. ఈ Daizen.aiకి వెళ్ళగానే ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు చాలా మంది జనరేట్ చేసిన వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ వీడియోని మేము క్లిక్ చేస్తున్నాను. చూసారా, రియలిస్టిక్గా ఆ వీడియో అయితే మీకు కనిపిస్తుంది. చూసారా, ఇలాగా చాలా మంది వీడియోస్ ఉంటాయి. మీకు కావాలంటే ఈ వీడియోని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ ఏఐ టూల్ యూస్ చేసుకుని వీడియో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. Daizen.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. మీరు ఇమేజ్ ఇద్దాం అనుకుంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయమంటే నేను ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది చూడండి. ఇక్కడ మీ జీమెయిల్తో కానివ్వండి, లేకపోతే మీ ఈమెయిల్ ఐడితో కానివ్వండి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు క్రెడిట్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఫ్రీ అకౌంట్తో మొత్తం 300 క్రెడిట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియోని మీరు జనరేట్ చేయడం కోసం 30 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి. సో చూడండి, నేనైతే వీడియోస్ గురించి చెప్తాను. ఈ వీడియో వరకు నేను కేవలం ఒక వీడియో గురించి జనరేట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే సుమారు ఒక 5 to 6 minutes టైం అయితే పడుతుంది కాబట్టి. సో సింపుల్గా మీరు ఏదైతే వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ క్రియేట్ అనే ఒక ఆప్షన్, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయమంటుంది. ఇన్ కేసు మీరు ఇమేజ్ అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని ఇమేజ్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇస్తున్న ఇమేజ్ ఏంటంటే ఒక పిల్లి ఒక కుక్క ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అయితే ఉంటుంది. మీరు ఏమీ ప్రాంప్ట్ ఇవ్వకుండా వీడియో జనరేట్స్ మీద క్లిక్ చేస్తే దానికి నచ్చిన ఎఫెక్ట్ వీడియో జనరేట్ చేస్తుంది. బట్ మీకు స్పెసిఫిక్గా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే అక్కడ ఉన్న పిల్లిని కుక్కని నుంచుని డ్యాన్స్ చేయాలి అని అయితే నేను ప్రాంప్ట్ ఇచ్చాను. మరి జనరేట్ అవుతుందో లేదు చూద్దాం. సో ఇక్కడ మనకి జనరేట్ అని వీడియో ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు కావాలనుకుంటే ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చి వీడియోని జనరేట్ చేస్తున్నాను కాబట్టి కేవలం డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఎలా వర్క్ అవ్వాలో అయితే ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. ఇప్పుడైతే కొంత టైం పడుతుంది. దాని తర్వాత వీడియో ఎలా జనరేట్ అయిందో చూద్దాం. చూడండి, 2x స్పీడ్లో ఎస్టిమేటెడ్ టైం చూపిస్తుంది. దాని తర్వాత వీడియో జనరేట్ అవుతుంది. మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయిందండి. ఒకసారి మీరు వీడియో అయితే చూడండి. బట్ నేను అనుకున్న ప్రాంప్ట్ అయితే వీడియో అయితే అవుట్పుట్ రాలేదు. కుక్క పిల్లి పైకి లేసి డ్యాన్స్ చేయాలని చెప్పాను. బట్ జస్ట్ కుక్క పిల్లి అయితే అటు ఇటు తిరుగుతుంది. వీడియో అయితే రియలిస్టిక్గానే ఉంది, కానీ మనం ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ అవుట్పుట్ అయితే రాలేదు. ఎప్పుడైతే మనకు వీడియో జనరేట్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. బట్ ఇక్కడ డౌన్లోడ్ అవ్వగానే మనకి Daizen.ai అనే ఒక కింద వాటర్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలానే ఈ ఏఐ టూల్ ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉందన్నమాట. మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి లైవ్ మీ అనగానే దానికి తగ్గ లైవ్ మీ ఇమేజ్ అయితే మారిపోతూ ఉంటుంది. సో నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను దీన్ని. ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే ఉందో దీన్ని లైవ్ మీ అని క్లిక్ చేసాను చూడండి. ఆటోమేటిక్గా లైవ్ లో ఒక కొత్త వేరియేషన్లో ఇమేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు లేదనుకుంటే ఇంకొక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు రాజాసాబ్ సంబంధించిన ఇమేజ్ని మళ్ళీ ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను లైవ్ మీ మీద క్లిక్ చేశాను. బట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ అయితే మాత్రం దానికి అసలు ప్రభాస్ గారి ఇమేజ్కి దీనికి అసలు సంబంధం లేకుండా అయితే వచ్చిందనమాట. సో అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఇమేజ్ ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో కొంతవరకు ఫేస్ కట్స్ అయితే మారిపోతుంది. బట్ వీళ్ళు ఇందాక ఇచ్చిన ఇమేజ్ వెంటనే ఫాస్ట్గా వచ్చింది లైవ్ మీద, ఎందుకంటే వాళ్ళు డిఫాల్ట్గా ట్రైన్ చేసిన ఇమేజ్ కాబట్టి అలా అవుట్పుట్ అయితే వచ్చింది. దాంతోపాటుగా నేను కొన్ని వీడియోస్ జనరేట్ చేశాను ప్రీవియస్గా కూడా. ఇలాన్ మస్క్ ఇమేజ్ ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ వీడియో ఎలా వచ్చింది, అలానే శామ్ ఆల్ట్మన్ సంబంధించిన ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వీడియో అనమాట ఎలా వచ్చింది అనమాట. ఓవరాల్గా అయితే ఈ మోడల్ జస్ట్ ఒక శాంపుల్, ఒక చిన్న ఇమేజ్ ఇచ్చి దాని నుంచి కొంచెం లైవ్ వీడియోకి జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక శాంపుల్ వీడియోస్ని జనరేట్ చేసుకున్న వరకు అయితే ఓకే అనమాట. కంటిన్యూస్ వీడియోస్ అయితే ఇందులో జనరేట్ చేయలేరు, కానీ జస్ట్ నేను నా ఇమేజ్ని కొంచెం ఎఫెక్ట్గా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఏఐ టూల్ని అయితే ట్రై చేయొచ్చు. లేటెస్ట్ ఏఐ టూల్స్ కానీ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.